శుభోదయం. ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి ఈ పూట ధ్యానము కొరకు యెషయా ప్రవచన గ్రంథము 41వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు గాని వారిని కనుగొనలేకపోదువు. దేవుడి ఈ పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు దేవుడిచ్చిన దీవెనను అనుభవిస్తూ క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ దినదిన ప్రవర్ధమానంగా దేవునితో సాగిపోతూ ఉంటాడు. తన తండ్రి అయిన అబ్రహాము త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చేశారు. ఇస్సాకు ఆ బావులు మరలా తిరిగి త్రవ్వించి అబ్రహాము వాటికి ఏ పేర్లు పెట్టాడో మరలా అదే పేర్లు వాటికి పెడుతూ వచ్చాడు. తన తండ్రి అయిన అబ్రహాము త్రవ్విన బావులనే మరలా అతడు బాగు చేయిస్తే నిష్కారణంగా వచ్చి అతనితో కలహించి ఈ బావులు మావి అంటూ జగడమాడుతూ వచ్చారు. వాటిని వదిలి మరలా మరొక చోటకు వెళ్ళి మరలా బావి తవ్వుతాడు. మరలా అక్కడికి కూడా వచ్చి ఈ నీళ్లు కూడా మావే అంటూ కలహిస్తూ వచ్చారు. ఇలా వెనకబడి జగడమాడుతూ కలహిస్తూ వచ్చారు. ఇస్సాకును కలవరబెట్టాలని చూశారు. కానీ ఇస్సాకు మాత్రం దేవుని కృపచేత ముందుకు సాగిపోతూనే ఉన్నాడు. ఆదికాండం 26:22లో అతడు అక్కడ నుండి వెళ్ళి మరి యొక్క బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందదమనుకుని దానికి రహేబోతు అను పేరు పెట్టెను. ప్రియమిత్రులారా, జగడమాడేవారు నిన్ను వెంటాడి నీతో కలహిస్తూ జగడమాడుతూనే ఉంటారు. కానీ ఒక రోజు రాబోతుంది, నీ మీదకు కాలు దువ్వేవాడు ఒక్కడూ కనబడడు. నీతో కలహించు వారిని నువ్వు వెతుకుతావు గాని వారిని కనుగొనలేకుండా దేవుడు చేస్తాడు. కలహించు వారందరికీ కన్నీరు పుట్టిస్తాడు. కలవరముంది వారు కనుమరుగైపోతారు. ప్రియమిత్రులారా, నీ జీవితంలో దేవుడు ఆ కార్యం ఈ దినమున మొదలుపెట్టాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. సువార్త వ్యాపకం కొరకు నువ్వు పరిగెడుతున్నావా? నిష్కారణంగా నీతో కలహించేవారు అనేకులు. దేవుడిచ్చిన దీవెనను అనుభవిస్తూ ముందుకు సాగుతున్నావా? అయినా నీతో జగడమాడేవారుంటారు, నీతో కలహించేవారుంటారు. ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట, సువార్త సేవలో నీవు ముందుకు సాగే చోట, అనేక చోట్ల నీతో కలహించడానికి అనేకులు కనిపెట్టుకుని ఉన్నారు. ఎందరు కలహించాలనుకున్నా ఇస్సాకులాగా దేవునికి అప్పచెప్పుకుని ముందుకు వెళ్ళడం నేర్చుకో. కలహించేవారు కనుమరుగయ్యేలాగా ప్రభు చేయబోతున్నాడు. ఆ కార్యము ఈ దినమే నీ జీవితంలో జరుగునుగాక. జగడము, కలవరము, కలతలు దేవుడు కొట్టివేయునుగాక. నెమ్మదితో సంతోషముతో నీ హృదయాన్ని నింపునుగాక. ఎడము కలగజేసి నిన్ను ఆనందింపజేయునుగాక. దేవుడట్టి కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.